ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని విజయవాడలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలేజీల్లో ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని చెబుతున్నారని, ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా సైలెంట్ గా ఉంటుందే తప్ప బకాయిలు విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మంత్రి లోకేష్ కి చేత కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి హెరిటేజ్ కంపెనీలో పాలు అమ్ముకోవాలని ఎద్దేవా చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఈ రోజు ధర్నాకు పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం నుంచి కూడా ఏ ఒక్కరికి ఈ రోజు వరకు కూడా పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ విడుదల చేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుందంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. ఈ రోజు విజయవాడలో వాళ్ళ ఆందోళనకు పిలిపించిన నేపథ్యంలో కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా మేము విడుదల చేశామంటూ చెప్తుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. బాగా ఎంత ఉంది ఇప్పటి వరకు? రాష్ట్రంలో 4,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, 2,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. మేము గత డిసెంబర్లో ఏఐఎస్ఎఫ్గా ఆందోళన చేపడితే 700 కోట్లు వదిలి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా ఇటీవల 600 కోట్ల రూపాయలు విడుదల అంటున్నారు తప్ప ఎక్కడ అఫీషియల్గా ఇంతవరకు 600 కోట్ల రూపాయల విడుదల గురించి ఎక్కడ రాలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాటలు మొత్తం నీటి పొడుగలు లాంటివి. కేవలం కూటమి ప్రభుత్వం మాకు డబుల్ ఇంజన్ సర్కార్, మాకు పైన అండుందని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో చూస్తే విద్యార్థులు ఎక్కడ పూర్తి స్థాయిలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక ఈ రాష్ట్రంలో డిగ్రీలు, బీటెక్లు, పీజీలు పూర్తి చేసుకొని రోడ్ల మీద 10 లక్షల మంది పైగా విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు. చదివిన చదువుకి సర్టిఫికేట్ లేక, ఇంట్లో అవమానాలు, సమాజంలో అవమానాలు ఎదురు చేసుకోలేక అటు హైదరాబాద్ ఇతర రాష్ట్రాలు వలస పనులు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఇంతవరకు కనీస రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాలేదు. కేవలం అవి ప్రకటనలకు మాత్రం మిగిలిపోయాయి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ మీరు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించబట్టి ఎటువంటి కార్యాచరణ కలబోతున్నారు? ఇప్పటికీ చాలా శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఇచ్చి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను 6,400 రూపాయల కోట్లను వెంటనే విడుదల చేయాలని చేశాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు పైన నీళ్లు పోస్తే ఏ విధంగా చలనం లేకుండా దున్నపోతు బురదలో దొల్లాడుతుంటుందో అదే పద్ధతిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో వాళ్ళ కొడుక్కి ఏదో చిన్న గాయమైందంటే మాత్రం దేశం మొత్తం అల్లాకోతరం అయిపోయింది. మరి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, సర్టిఫికేట్లు రాదని ఈ పద్ధతిలో ఇబ్బంది పడుతున్నా ఎవరు కూడా స్పందించట్లేదు. ఆ విధంగా రాష్ట్ర రాజకీయ పాలన కూడా నడుస్తుంది. ఇది చెప్తున్నారు. తక్షణం కూటమి ప్రభుత్వం ఏదైతే పెండింగ్ బకాయిల్స్ ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యారంగాన్ని పూర్తిగా సమూలంగా మార్పులు చేస్తామంటూ చెప్పిన లోకేష్ కూడా ఆ మార్పులు ఎక్కడ చేయట్లేదు. తక్షణం అది సాధ్యం కాకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి హెరిటేజ్లో పాలు అమ్ముకోవాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే తక్షణం ఈ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ బకాయిలను కానీ విడుదల చేయకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.